సంఘం కొరకు, మనల్ని పరిశుద్ధపరచుట కొరకు, మనల్ని పవిత్రపరచుట కొరకు, మనల్ని దేవుని ఎదుట నిలబెట్టుట కొరకు వాక్యం చేతట మనకేం చేస్తున్నాడట? స్నానం. వాక్యం అనే నీటిని ఉపయోగించి ప్రతిరోజు మీకు స్నానం చేపిస్తున్నాడట దేవుడు. ఎందుకనంటే ఈ దేహం మహిమా దేహం యొక్క సాదృశ్యమై ఉన్నది. పునరుత్థాన దేహంలో ఐక్యమైన దేహం. మనం అలా బ్రతకగలిగినప్పుడు అండి, మనం చెప్పుకున్నప్పుడు కాదండి. దేవుడు ఎలాగైతే పునరుత్థానుడే లేచాడో, పునరుత్థాన దేహం కలిగిన వాడిగా ఆనాటి శిష్యులకు కనిపించాడు, పునరుత్థానాన్ని గురించిన సాక్ష్యాన్ని నిరూపించాడు. ఇదిగో ఈ దేహాన్ని పరిశీలించు అని అన్నాడు. ఆ దేహానికి ఎముకలు ఉన్నాయి, ఆ దేహానికి శరీరం ఉంది. కానీ ఆ దేహం ఈ దేహం వలె ఈ భూలోక సంబంధమైనది మాత్రమే కాదు. ఎక్కడైనాను అక్కడైనాను నివసింప తగినటువంటి దేహంగా ప్రభు దాన్ని కనుపరిచాడు. అట్టి దేహంతో ప్రభు ఆ రోజు సాక్ష్యాన్ని చూపిస్తే ఆ దేహానికి సాదృశ్యంగా ఇదే ఎముకలు కలిగి ఉన్నాం. మనం ఈ దేహం కూడా ఎముకలు కలిగి ఉంది, ఈ దేహం కూడా మాంసం కలిగి ఉంది. కానీ ఈ దేహం శుద్ధీకరించబడింది అయి ఉండాలి. ఈ దేహం ఎలా ఉండాలి? శుద్ధీకరించబడింది. ఎప్పుడు ఉంటుంది